న్యూస్ వరంగల్ అఖిల భారత నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో నేడు దివంగత నటరత్నం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవా భావనకు నిదర్శనంగా పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ సామాజిక సేవ, రాజకీయాల్లో విలువలు, పేదల పట్ల ఎన్టీఆర్ చూపిన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని లక్ష్మీ టాకీస్ లో ఇక్కడ పళ్ళదాన ప్రోగ్రాం చేయడం జరిగింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అంటే అన్న ఎన్టీ రామారావు గారు సుమారు 320 సినిమాలు నటించి పేదవాడికి జమీందారుగా ఏ విధంగా నటించాలో నటించి చూపెట్టి ఎన్నో వినూతమైన కార్యక్రమాలు, వినూతమైన పాత్రలు చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ పటేల్ పట్వారి వ్యవస్థను తీయడం జరిగింది. అలాగే పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం, అలాగే రైతులకు ఉచితంగా 50 రూపాయలకి హార్స్ పవర్ కింద ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున 82లోనే పార్టీ పెట్టడం జరిగింది. పేదవాడి ఆకలి తెలుసు కాబట్టి ఆయన నటించిన పాత్రలు జీవం పోయడం జరిగింది. పార్టీ పెట్టి అందరికీ న్యాయం చేయడం జరిగింది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అఖిల భారత నందమూరి బాలకృష్ణ యువత సేన వారి ఆధ్వర్యంలో ఈ యొక్క 24-25 డివిజన్లో పళ్ళ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క అన్నగారికి మా నందమూరి బాలకృష్ణ యువత సేన తరపున వారికి నివాళులు అర్పించడం జరిగింది. జోహార్. ఈ రోజు నందమూరి ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా 26వ డివిజన్ లో పళ్ళ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది. 1983లో 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చి తెలుగుదేశం దాదాపు అఖండ విజయం సాధించి దాదాపు 15 సంవత్సరాలుగా పరిపాలన చేసి పేదవాడిని ఆకలిని తీర్చి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే కార్యక్రమాన్ని ఎంచుకొని పేదలను ఆకలికి తీర్చి అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి 2 రూపాయల కిలో బియ్యము అన్నదానం చేసి వస్త్రాలు కూడా ఈ సగం ధరకే వస్త్రాలు, చీరే, ధోతి అందించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసి ప్రతి పేదవాడి ఆకలిని తీర్చిన ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. జై ఎన్టీఆర్.